నమస్కారం అండి. సో నేను వెల్కమ్ సీడ్స్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మన హైబ్రిడ్ మిరప 34-8-5 చూడడానికి డిస్ట్రిబ్యూటర్ వచ్చారు. ఇప్పుడు వాళ్ళది ఒపీనియన్ ఏంటి అడుగుదామా. సార్ నమస్తే, మీ పేరు? నమస్తే అండి, నా పేరు శ్రీనివాస్ అండి, శ్రీనివాస సీడ్స్ విజయవాడ. నేను ఇక్కడ ఈ వెల్కమ్ వాళ్ళది 3485 అనే వెరైటీని చూడటానికి వచ్చాను పెదకూరుపాడు దగ్గర. ఈ వెరైటీ వచ్చేప్పటికి నేను మొత్తం పొలం అంతా తిరిగాను. ఓ పక్కన కోస్తున్నారు, మొత్తం పచ్చికాయ ఎండుకాయ అన్నీ చూశాను. ఇది ఏంటంటే గ్రోత్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇది తెల్లదోమ పచ్చదోమను తట్టుకుంటుంది. నల్లిని కూడా బాగుంది. సెకండ్ స్టెప్ కూడా బాగా వచ్చింది. సెకండ్ స్టెప్ కూడా బాగా వచ్చింది. ఈ వెరైటీ అయితే మనకి నేను చూసినంతవరకు ఇలాంటి వెరైటీ నేను ఎక్కడా చూడలేదు. కాపు మాత్రం విపరీతంగా హెవీ బేరింగ్. ఒక్కసారి చూపిస్తాను నేను కాపుని. మీరు చెట్టు పైన ఏమీ కనపడదు, ఎక్కడెక్కడ మనకి పొలం ఎట్లా చూసినా సరే ఎక్కడెక్కడ వైరస్ లేదు. మొత్తం చేనంతా పచ్చికాయ ఎండికాయ కలిసి ఉంది. ఈ వెరైటీ అయితే 3485. ఈ వెరైటీ అయితే మనకి రైతులు వేసుకోవడానికి బాగా అనుకూలమైన రకము. రైతును అడిగాను, గత 2 సంవత్సరాల నుంచి మీరు వేస్తున్నారు కదా, దీంట్లో మీకు ఏమి నచ్చిందని. కాయ కలర్ అది మార్కెట్లో వెళ్ళగానే మంచి రేటు పడుతుంది. దిగుబడి అనేది హెవీ బేరింగ్ ఉందండి. 2 సంవత్సరాలు వేసిన 30 క్వింటాలకి అయితే తక్కువ కాకుండా అవుతుంది. ఈ సంవత్సరం ఎంత వర్షం పడినా సరే ఈ వెరైటీ అయితే తట్టుకుంది. నల్లిని బాగా తట్టుకుంది. ఇవాళ మనకి ఫిబ్రవరి 28వ తారీఖు ఉన్నా సరే ఇవాళ కూడా తోట ఒక కటింగ్ కోసినా పచ్చగా నేవలంగా ఉంది. ఈ రైతు చెప్పడం ఏంటంటే 35 పైనే అవుతాయి. నేను ఎక్కువ చెప్పడం ఎందుకంటే మళ్ళీ నేను వచ్చిన తర్వాత మీరే చూస్తారు కదా, మళ్ళీ నేను ఇట్లా ఉంది ఈ వెరైటీ అయితే. ఏ రైతు అయినా సరే పెట్టుబడి దీనికి వచ్చేప్పటికి పెట్టుబడి కూడా బాగా తక్కువ, స్ప్రేయింగ్స్ తక్కువ. రైతు అభిప్రాయం ఏంటంటే పెట్టుబడి దీనికైతే బాగా తక్కువ అవుతుంది. దాని వల్ల దిగుబడి మాత్రం హెవీ బేరింగ్. ఏ చెట్టు చూసినా సరే, ఇదిగో మీరు పచ్చికాయ చూసినా చూడండి ఎట్లా ఉందో, కాపు ఎలా ఉందో చూడండి. ఇదిగోండి ఈ ప్లాంట్ చూడండి, ఎంత కాపు ఉందో చూడండి. ఇటువైపు చూసినా ఈ కొమ్మ పండు ఉంది కొంత ఆ చెట్టుకి. హెవీ బేరింగ్ అండి. ఇది వెల్కమ్ క్రాప్ సైన్స్ 3485. ఇది గత 3 సంవత్సరాల నుంచి కొంచెం ఇచ్చారు సప్లై లేక. ఈ సంవత్సరం కొద్దిగా అవైలబిలిటీ ఉంటుంది. ఈ వెరైటీ రైతులు వేసుకోగలరని నా అభిప్రాయం. ఓకే అండి, థ్యాంక్ యూ.